ఒక్కటి స్ట్రైట్గా చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటి వరకు జీవించి ఉండింటే మీరు కోరుకున్న విధంగా తెలంగాణ వచ్చేదా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని మనసావాచ కోరుకునేవారు. ఇంకా అవసరమైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా మేము లెక్కలు కొడితేయండి అక్కడ ఉన్న డబ్బు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచనలో ఉండేవాడు. ఆయన కూడా ఇద్దామని, ఆయన ఎప్పుడు ఈ యుద్ధాన్ని ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఇవ్వద్దని అనకపోయినా అభివృద్ధితో సెంటిమెంటుని ఒక మరుగున పెట్టేశారు. అయితే తెలంగాణ కావాలంటూ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అంతా కూడా అజిటేషన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ కావాలని ఉన్నా అది మనసులోనే దాచుకొని ఉన్నారు, ఎక్కడ కూడా బయటపడలేదు. మరోవైపు చూస్తే తెలంగాణ అభివృద్ధి చూసి రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, రాజశేఖర రెడ్డి గారు మరోసారి సీఎం కావడంతో ఇక తెలంగాణ ఎమ్మెల్యేలు ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అప్పటికే విజయశాంతి రావడము, మరికొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డిని కలిసిపోవడము ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించు గట్టిగా ముందుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండింటే తెలంగాణ ఉద్యమం బలపడేదా? అసలు చెప్పాలంటే కాంగ్రెస్ నాయకులు గలం విప్పేవారా? తెలంగాణ ఉద్యమం బలపడేదా? మీకు ఒక విషయం తెలియదేమో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతోనే తెలంగాణ నుంచి 40-44 మంది శాసనసభ్యులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అని సంతకాలు పెట్టించి ఢిల్లీకి పంపించాడు ఆయన. ఇప్పుడు 99లో అసలు ఆయన అధికారంలో లేడు కదా. లేడు అంటే నేను అనేది తెలంగాణకి ఆయన ఏదో వ్యతిరేకమనో గళం ఇప్పలేదని అంటే అది కరెక్ట్ కాదన్నా. తెలంగాణ ఆయన మరణించిన తర్వాత ఎస్ డెఫినెట్గా అప్పటికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని ఓ నిర్ణయం చేశారు. 2004లో మనం మాట ఇచ్చాం కాబట్టి ఇద్దామన్నారు. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఉంటే కూడా సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకొని ఇచ్చేవారేమో, తెలియదు కదా. 1999లో రాజశేఖర రెడ్డి గారు సీఎం కాలేదు కాబట్టి ఒకవేళ తెలంగాణ పోతే ప్రత్యేక ఆంధ్రాకు సీఎం అవుతామన్న కోరిక ఉండొచ్చు. అయితే 2004, 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక విశాల ఆంధ్రకు సీఎం అయ్యాక అతను తెలంగాణ ఇస్తామని చెప్పలేదే. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని మాత్రం చెప్పారు, తెలంగాణ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. మీరు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 2004 ఎన్నికలు పోయేటప్పుడు కూడా ఆ ఎన్నికల్లో సంబంధించి పబ్లిక్ మీటింగ్స్లో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు కలిసే ఈ రాష్ట్ర ప్రజానికానికి మాటిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు ఎన్నికల మేనిఫెస్టో అదే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే మీరు ఒకసారి వినండి సోనియా గాంధీ గారి మాట. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనల్ని గౌరవిస్తాం, వారు అనుకున్నట్టుగా తప్పనిసరిగా వారి ఆశలు నెరవేరుస్తామన్నారు. అంటే తీసుకుంటాం అంటే ఏంటి, మీ ఆలోచనల్ని మీ ఆశల్ని గౌరవిస్తాం, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అంటే ఏంటి అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ ఆశ అనేక మంది విద్యార్థులు, యువకులు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు అనేక మంది కోరుతున్నటువంటి విషయం ఆ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం అన్నప్పుడు 2000 ఈ టైంకి వచ్చేవారికి 14th, 13th ఆ టైంకి వచ్చేవారికి దేశంలో యూపీఏ గవర్నమెంట్ అది అంటే సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సో భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఒప్పించి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభల ద్వారానే ఈ బిల్లు తీసుకొని పాస్ చేస్తే తప్ప రాష్ట్రం అనేది ఏర్పడదు. ఒట్టిగా మాటలు చెప్పడంతోనో లేకపోతే రోడ్డు మీద నిలబడి ఉపన్యాసాలు చెప్పడంతో రాష్ట్రం రాదు. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే చట్టబద్ధంగా ఏర్పడాలి. చట్టబద్ధంగా ఏర్పడాలంటే రాజ్యాంగ ప్రకారం దాంట్లో పొందుపరిచినట్టుగా ఓ నిర్ణయం తీసుకోవాలి.
ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఆ శాసనసభ నుంచి పార్లమెంటుకు రావాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఆ బిల్లును పాస్ చేయాలి. అంటే మీరు సొంతగా ఒక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ ఒక్క నిర్ణయం తీసుకోవడంలోనే అన్నీ అయిపోతాయంటే కాదు, అందరినీ ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి కొంత సమయం పట్టింది వారికి. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.